హాయ్ ఫ్రెండ్స్, మేము యూకే అమ్మాయిలం. ఈరోజు కోవెంట్రీ యూనివర్సిటీ లైబ్రరీని చూద్దాం రండి. ఇది కోవెంట్రీ యూనివర్సిటీ లైబ్రరీ. దీనికి 24 యాక్సెస్ ఉంటుంది. మన కోవెంట్రీ స్టూడెంట్ అయితే చాలు 24 అవర్స్ లో మనం ఎప్పుడైనా వచ్చి మన అసైన్మెంట్ చేసుకోవచ్చు. లైబ్రరీ ఇక్కడ మన స్టూడెంట్ ఐడి కార్డ్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ వరకు ఎవరైనా రావచ్చు. ఎవరైనా స్టూడెంట్ వచ్చి మామూలుగా వర్క్ చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళాలంటే మాత్రం ఐడెంటిటీ కార్డ్ కావాలి. చెప్పేదో యాక్చువల్లీ మీరు ఏమైనా తినాలనుకున్నా ఏమైనా తెచ్చుకోవాలనుకున్నా బయట తెచ్చుకుంది. ఇది యాక్చువల్లీ కోవెంట్రీ మన లైబ్రరీ క్యాంటీన్. ఇది ఇక్కడ ఏం తీసుకోవాలన్నా మన దూల తీరిపోద్దండి. మీరు ఏం కావాలన్నా బయటనే తెచ్చుకోండి. మీరు ఒకవేళ ఐడి కార్డు మర్చిపోయినా ఏదైనా ఎక్కడైనా మిస్ అయినా కానీ మీరు లైబ్రరీకి రావచ్చు. ఏం పర్లేదు. అది మనకు ఐడి కార్డ్ లేకుండా ఈ ప్లేస్ అంతా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. రండి. ఇది నా ఐడి కార్డ్. నేను లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ట్యాప్ చేయండి. చాలా బుక్స్ ఉంటాయి. మీకు కావాలంటే రిఫరెన్సెస్, మీరు అసైన్మెంట్ చేయాలంటే రిఫరెన్సెస్ కావాలి. ఆ రిఫరెన్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఏ బుక్లో రిఫరెన్స్ తీసుకున్నారు అని కూడా మనం చెప్పాలి. మొత్తం మాల్ టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇండియాలో మాల్ ఎట్లుంటాయో మన ఇక్కడ లైబ్రరీ కూడా అట్లా ఉంటుంది. లైబ్రరీ అంటే లైబ్రరీ లెక్క ఉండదు. ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ చదివేయచ్చు. మీరు ఏ బుక్ కావాలంటే బుక్ తీసుకోవచ్చు. ఇదే ఆ ల్యాప్టాప్స్. ఈ కార్డ్ తీసుకుంటే మీరు 6 hours మీ ల్యాప్టాప్ని తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవి ఇక్కడనే ఉండి వాడచ్చు. ఇవి ఇక్కడనే కూర్చొని వాడాలి. లైక్ కంప్యూటర్. ఇది డెస్క్టాప్ లెక్క. కానీ మనకు కావాల్సిన ల్యాప్టాప్స్ అనేవి ఇంకా అక్కడ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ లైబ్రరీ, కోవెంట్రీ లైబ్రరీ. థ్యాంక్ యూ రాకేష్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు అసలు తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. ల్యాప్టాప్ తీసుకోవాలి కాబట్టి తెలుసుకున్నా ఫ్రెండ్స్. తను ల్యాప్టాప్ తీసుకునే తనకు అవసరం లేదు. ఓకే బాయ్. ఎవరికైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. మేమందరం కలిసి మీకు ఆన్సర్ చేస్తాం.